ఈ విషయాలు పాటిస్తే మన పరిచర్యలు కావచ్చు, మన జీవితాలు కావచ్చు, రాను రాను మనము తుదకు మహాభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకనే ఒక సేవకుడు ఇలాగన్నాడు, ఐ మే బి బోర్న్ ఇన్ ఎ పూర్ ఫ్యామిలీ బట్ ఐ విల్ నెవర్ డై యాజ్ ఎ పూర్ మ్యాన్. నేను ఒకవేళ పేద కుటుంబములో పేద ప్రజల మధ్య జన్మించుండొచ్చు, కానీ నేను చనిపోయేది మాత్రం పేదవాడిగా చనిపోతాను. హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఒకటి చేస్తా, చేసి నేను పైకి వస్తా, నేను వృద్ధి చెందుతా. నా మరణం మాత్రం అలా ఉండదు. పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలా ఉండదు. నా మరణం మహావృద్ధి చెంది గొప్పగా. దావీదు మరణం గురించి మనం చదివితే, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో ఆయన మరణాన్ని గురించి మనం చదివితే చక్కగా అక్కడ ఉంటుంది. దావీదు